హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జై వ్లాగ్స్. మనం ఈరోజు హైదరాబాద్లో అమీర్పేట్ దగ్గరున్న కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. మెట్రోకి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అందరూ మైక్స్ పట్టుకొని ఉన్నారు. ఎందుకోసం అంటే కొత్తగా ఎవరైతే సింగర్స్ కానీ లేదంటే ఏదైనా ఆర్టిస్ట్ కావచ్చు, లేకపోతే మీలో ఏ టాలెంట్, మీరు కమెడియన్ కావచ్చు, ఏ టాలెంట్ ఉన్నా కూడా ఇక్కడ ఎంకరేజ్ చేస్తారు. సో మీరు మీడియా ఛానల్స్ ఉన్నాయి, వీళ్ళందరికీ మీ టాలెంట్ మీరు ఇక్కడ ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. సో దాంతోపాటు మనం పార్క్ లోపలికి అయితే వచ్చేసాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ పార్క్కి మామూలుగా 10 రూపీస్ టికెట్ ఉంది. అదే చిన్నపిల్ల అయితే 2 రూపీస్ ఉంది. ఇది మెయిన్. ఓపెన్ జిమ్ కూడా ఉందన్నమాట. మంచిగా కాసేపు ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. సో దాంతోపాటు పక్కనే వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. వాకింగ్ ట్రాక్ కూడా ఒక 2-3 రౌండ్లు వేసుకోవచ్చు. మనం వాకింగ్ చేస్తూ హ్యాపీగా వాకింగ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఈ పార్క్ మనకు హైదరాబాద్ మిడిల్లో ఉంటుంది, మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ ఇంత మంచి గ్రీనరీ ఉండడం అసలు రియల్గా వండర్ఫుల్ అనమాట. మీరు హైదరాబాద్కి వస్తే ఈ పార్క్ ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సో దాంతోపాటు ఇక్కడ చూడండి, బయట మంచి ఫ్లవర్స్ ఉన్నాయి కదా. సో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే ఉంటాయి. మీకు మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, మీకు రాస్తుంది ఫార్మల్ గార్డెన్ అంట. ఈ చెట్టు చూడండి, భలేగా డిజైన్ చేస్తారు అసలు దీన్ని. బంతిపూలు ఎప్పుడూ చూసాం మనం, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇక్కడ. చిన్నపిల్ల ఆడుకోవడానికి దారి అంట. సో దీంట్లో టోటల్ అన్ని గేమ్స్ ఉన్నాయి. పిల్లలు వస్తే మాత్రం పండుగ చేసుకుంటారు. మీరు గార్డెన్ లిస్ట్ పెట్టి రమ్మన్నా రారు, ఇంకా అంత బాగున్నాయండి మన గేమ్స్. ప్రతిదీ కూడా మంచి డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఇక చూడండి పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ కూడా ఇంకొన్ని గేమ్స్ ఉన్నాయి. సో టోటల్ గేమ్స్ అయితే చాలా బాగున్నాయి. పిల్లల కోసం అయితే మంచిగా డిజైన్ చేసారు వీళ్ళు. వీళ్ళు మధ్యలో అన్నమాట. సో మంచి గ్రీనరీ అయితే రియల్గా వండర్ఫుల్గా ఉంది. సో మీకు ఎటు చూసినా కూడా పచ్చడి చెట్లతోని చాలా బాగుంది. ఫోటోషూట్ కోసం అయితే బాగా పనిచేస్తుంది, చాలా బాగుంటుంది. మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక 1 డే కనుక మీరు ఇక్కడికి వస్తే మంచి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. గ్రీనరీ అయితే నాకు బాగా నచ్చింది గైస్. ఎందుకోసం అంటే ఈ హైదరాబాద్ మధ్యలో ఇంతలా గ్రీనరీ ఉండడం రియల్గా వండర్ఫుల్ అనమాట. ఈ చెట్లను కూడా మంచిగా డిజైన్ చేస్తారు వీళ్ళు. పార్క్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. సో ఈ విగ్రహం చూడండి, ఇతను ఎవరో తెలిస్తే మీకు కామెంట్ చేయండి. ఇక్కడ కూర్చొని తను తాళపత్ర గ్రంథాలు రాస్తున్నాడు.
మీరొకటి అబ్జర్వ్ చేసారో లేదో, ఫస్ట్ నుంచి గూడా కాకులు కనిపిస్తున్నాయి ఈ పార్క్‌లో. అసలు కాకులు చూడడానికి ఎక్కడ లేవు. పల్లెటూరులో గూడా ఎక్కడ కనిపించట్లేదు. కాకపోతే ఈ పార్క్‌లో చాలా కాకులున్నాయి గైస్. ఇదైతే రియల్‌గా లిటరల్లీ వండర్‌ఫుల్. ఇదన్నమాట ఈ పార్క్ విశేషాలు.